పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ప్రధానోపాధ్యాయుని నేను. నా పేరు రాచకొండ శ్రీనివాస్. గత 4 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఫలితాలు పరంపర కొనసాగుతూనే ఉన్నది. నిన్న జరిగిన ఫలితాలలో మా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు 49 మందికి పైగా 500 మార్కులు రావడం అనేది ఈ పాఠశాల చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశంగా మేము పరిగణిస్తున్నాము. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆత్మస్థైర్యం నింపడం కోసం, తరువాత ప్రభుత్వ పాఠశాలలు ఏ పాఠశాలకి ఇతర పాఠశాలలు దేనికి తీసుకోవు అని నిరూపించడం కోసం అప్పటికప్పుడు మేము నిర్ణయం తీసుకుని విజయోత్సవ ర్యాలీ అనేది మేము నిర్వహించాము. ఇది పిల్లలు తల్లిదండ్రుల్ని రిజల్ట్ తెలుసుకోవడం కోసం పాఠశాలకి రమ్మని చెప్పి, రిజల్ట్ తెలిసిన తర్వాత మొదటిగా అంటే మన మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు రావడము, 580 మార్కులు రావడము, అంతేకాకుండా 500 మార్కులు దాటిన వాళ్ళు ఏకంగా 49 మంది ఉండడంతో ఒక్కసారి మా ఉపాధ్యాయులకి మాకు ఉత్సాహం అనిపించి పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకుని విజయోత్సవ ర్యాలీ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ విజయోత్సవ ర్యాలీలో అంటే ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు అనేవి ప్రజలకి ఉండే అపోహల్ని చెడగొట్టడం, అపోహల్ని తొలగించడం కోసం, అదేవిధంగా పిల్లల ఆత్మవిశ్వాసం పెంచడం కోసం, ప్రభుత్వ పాఠశాలలో చదివించే తల్లిదండ్రులకి నమ్మకం మరింత కలిగించడం కోసం ఈ విజయోత్సవ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. గ్రామంలో చుట్టుపక్కల అన్ని కాలనీస్లో మేము పిల్లలందరినీ కూడా సుమారు గంట సేపు ఊరేగించడంతో ఒక నూతనమైన వరవని సృష్టించడం అనేది జరిగింది. ఇది కేవలం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కార్పొరేట్ లేదా ప్రైవేట్ సంస్థలు చేస్తాయేమో నాకు తెలియదు, కానీ మా ఉపాధ్యాయ బృందం అనేది అప్పటికప్పుడు తీసుకుని ఆ పిల్లలందరినీ కూడా చక్కగా సన్మానించి తీసుకుని వెళ్ళడం వలన ఆ పిల్లలకు కూడా ఉత్సాహం ఉంది, వాళ్ళకు కూడా గౌరవించినట్టు అనిపించింది. తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకము అనేది బాగా పెంచుకున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే 9వ తరగతి పిల్లలు కూడా ఒక 10 మంది ఆల్రెడీ ఫోన్ చేసి, సార్ రేపు ఎల్లుండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము కూడా జీప్ ఎక్కుతాం సార్, లేదా వ్యాన్ ఎక్కుతాము, విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొంటాము అనే ఒక ఉత్సాహం అనేది పెరగడం అనేది నిజంగా చాలా నాకు ఆనందం అనిపించింది. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల అనేక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పిల్లలు కేవలం 10వ తరగతిలో మాత్రమే విజయాలు సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అనేక రంగాల్లో ఉన్నతమైన స్థానానికి ఎదిగారు. ముఖ్యంగా గత సంవత్సరం అంటే ఇంతకుముందు సంవత్సరము కేవలం 29 మంది మాత్రమే 500 దాటారు, కానీ ఈ సంవత్సరం ఏకంగా 49 మంది దాటడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా NMMS జాతీయ స్థాయి అర్హత పరీక్షలో ప్రతి సంవత్సరము గత 4 సంవత్సరాలుగా మొత్తం జిల్లా టాప్ మేమే నిలుస్తున్నాము. మొదట సంవత్సరము 15 మంది సెలెక్ట్ అయ్యారు, రెండవ సంవత్సరము 19 మంది ఏకంగా సెలెక్ట్ అయ్యారు. ఇక గత సంవత్సరము 27 మంది NMMS ఫలితాల్లో సాధించడం అనేది గొప్ప విషయం. ఈ సంవత్సరం కూడా ప్రైమరీగా అంటే ప్రాథమికంగా 23 మంది సెలెక్ట్ అయ్యారు. గత 4 సంవత్సరాలుగా మా ఉపాధ్యాయ బృందం అద్భుతమైన కృషి చేయడం వలన జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం మా పాఠశాల వస్తున్నది. అదేవిధంగా గత సంవత్సరం రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు కూడా NMMSలో మా పిల్లలకే వచ్చింది. ఇంకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇటీవల జరిగిన SSC మార్చి 2025 పరీక్షలు యొక్క ఫలితాలు మొన్న రావటం జరిగింది. ఫలితాలు వెలువడిన వెంటనే చాలామంది పాఠశాల ఆవరణకే చాలామంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పాటు రావటం జరిగింది. అందులో 500 మార్కులు పైబడి సాధించినటువంటి విద్యార్థులు 49 మంది ఉన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో 584 మార్కులతో బి హేమంత్ కుమార్ అనేటువంటి విద్యార్థి మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవటం జరిగింది. అప్పటికప్పుడు ఈ ఆనందం నలుగురితో పంచుకోవడానికి కోసం మా తోటి ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో కొంతమంది దగ్గర ఒక 4-5 దగ్గర కార్లు ఉన్నాయి, ఒక మిత్రులు ఒక వ్యాన్ ఇవ్వడం ద్వారా సరదాగా మన ఫలితాలని ఈ గ్రామాలన్నిటికీ కూడా తెలియజేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల సహకారంతో పిల్లలందరూ కూడాను మేమందరం కలిసి ఉపాధ్యాయులందరం కూడా కలిసి
సరదాగా ఈ గ్రామాలన్నింటినీ కూడా ఒక ర్యాలీగా మా విజయోత్సవాన్ని నలుగురికి చాటి చెప్పడానికి, తల్లిదండ్రులకు తెలియచేయడానికి మేము అప్పటికప్పుడు వెళ్ళటం జరిగింది. ఇది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా చూసినట్లయితే ఫలితాల యొక్క గ్రాఫ్ అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. గతంలో లాస్ట్ ఇయర్ అయితే కేవలం 29 మందికి మాత్రమే 500 మార్కులు పైబడి రావడం జరిగింది. ఇప్పుడు 49 మందికి పైగా ఈ 500 పైబడి మార్కులు రావడం జరిగిందండి. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు అనేటువంటిది వెళ్ళటం జరుగుతుందండి. గతంలో నృత్యానికి సంబంధించి ఒక భువనేశ్వర్లో జరిగినటువంటి ఒక జాతీయ స్థాయి ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి పరీక్షా పే చర్చలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ పాఠశాల కూడా అందులో ఆ కార్యక్రమానికి వెళ్ళటం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్నటువంటి భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకొని, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మా ఉపాధ్యాయులందరం కూడా కష్టపడి పనిచేసి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ విధమైనటువంటి ఇంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి కారణం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని అంతటికి ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అవలంబిస్తున్నటువంటి యొక్క విధానాలు, చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా చాలామంది హెచ్చు సంఖ్యలో తమ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా చేర్పించడం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. నా పేరు ఆర్ హాసిని. నేను జెడ్పీహెచ్ నడుపూర్లో చదువుతున్నాను. నాకు ఈ సంవత్సరం 10వ తరగతి రిజల్ట్లో 543 మార్కులు వచ్చాయి. ఇదంతటికీ ఇంతమంది మార్కులు రావడానికి కారణం ఉపాధ్యాయులు. దాదాపు ఈ సంవత్సరం 500 దాటిన 50 మందికి పైగా 500 మార్కులు దాటాయి. దీనికి ఉపాధ్యాయులు కృషి కారణం. అందుకు గాను 50 మందికి వ్యాన్ మీద ఎక్కించి ఊరేగించారు. ఈ విజయం ఊరందరికీ తెలియాలని చెప్పి దీన్ని నేను ఉపాధ్యాయుడికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు టి నదేశ్రీ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో చదువుతున్నాను. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో నాకు 562 మార్కులు వచ్చాయి. ఈ మార్కులకి నా ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కృషి ఎంతో తోడ్పడాయి. మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు మార్కులే కాకుండా మమ్మల్ని వివిధ రంగాల్లో మా హెచ్ఎం సార్, మా ఉపాధ్యాయులు ఎంతో మమ్మల్ని ప్రోత్సాహపరిచారు. నేను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో డ్యాన్స్ పోటీలకు, క్విజ్ పోటీలకు కూడా వెళ్ళాను. దానికి మా హెచ్ఎం సార్, మిగతా ఉపాధ్యాయులు కూడా నాకు ఎంతో సహాయపడ్డారు. రిజల్ట్స్ రాగానే మమ్మల్ని అందరినీ విజయోత్సవ ర్యాలీ లాగా అందరికీ తెలిసేలాగా మమ్మల్ని ఊరేగించారు. థ్యాంక్ యూ.